ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో అనేక విషయాల్ని చెప్పాడు. మన బాధలను ఎవరితో పడితే వారితో పంచుకోకూడదని పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు. తన చాణక్య నీతిలో అనేక విషయాల్ని చెప్పాడు. జీవితంలో ఎలాంటి వారితో ఉండాలో చాణక్యుడు చక్కగా తెలిపాడు. ఆచార్య చాణక్యుడి నీతి మాటలు పాటిస్తే జీవితంలో పైకి వస్తారు. సాధారణంగా మనలో చాలామంది మనం సంతోషంగా ఉన్నా, విచారంగా ఉన్నా తరచుగా మన స్నేహితులకు చెబుతారు. కానీ ఆచార్య చాణక్యుడి ప్రకారం మనకు జీవితంలో వచ్చే కొన్ని బాధలు లేదా సమస్యలను ఇతరులతో పంచుకోకూడదు. మీరు దానిని ఉల్లంఘిస్తే మీకు సమస్యలు పెరుగుతాయి. ఇది మీకు ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం మన బాధను ఎవరితో పంచుకోకూడదో మనకు తెలుసుకుందాం. నకిలీ స్నేహం. ఈ ప్రపంచంలో స్నేహితులు లేని వారు ఎవరు ఉండరు. అయితే కొందరి స్నేహం నకిలీగా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా విషయాల్లో మీరు ఏది చేసినా రైటే అంటారు. ఒకవేళ మీరు చేసింది తప్పని వారికి తెలిసినా అది సరైందేనని మీకు చెబుతూ వస్తారు. దీనితో మీరు చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులు ప్రతి తప్పు, హక్కును సమర్థించడం ద్వారా స్నేహాన్ని కొనసాగిస్తారు. అలాంటి వ్యక్తి నమ్మదగినవాడు కాదు. అలాంటి వ్యక్తులు మీ బాధలను లేదా రహస్యాలను ఇతరులతో పంచుకోవచ్చు. నకిలీ స్నేహాన్ని చేసే వ్యక్తులతో మీ భావాలను ఎప్పుడూ పంచుకోకండి. వెక్కిరించేవాళ్ళు. ప్రతి క్షణం సంతోషంగా జీవించడం జీవితాన్ని సులభతరం చేస్తుంది. అయితే ప్రతి విషయాన్ని ఎగతాళి చేసేవారిని ఎప్పుడూ నమ్మవద్దు. ప్రతి విషయాన్ని జోక్‌గా తీసుకునే వ్యక్తులు మీ సమస్యలను మరింత పెంచగలరు. మీరు ఉద్వేగానికి లోనవుతూ మీ ఆలోచనలు చెబితే అపహాస్యం చేస్తారు. అలాంటి వ్యక్తులు మీ బాధను ఇతరులకు చెప్పి మిమ్మల్ని మరింత ఎగతాళి చేస్తారు. వారి పట్ల జాగ్రత్త వహించండి. అందరిలోనూ మీ బాధను చెప్పి వెక్కిరిస్తారు. స్వార్థపరుడు. ఈ వ్యక్తులు తమ బాధలను తప్ప ఇతరుల బాధలను పెద్దగా పట్టించుకోరు. వారు తమ జీవితాన్ని అందంగా గడపాలని కోరుకుంటారు. వారు ప్రతిదానిలో తమ లాభాన్ని చూస్తారు. చాలా సందర్భాలలో ఈ లక్షణం ఉన్న వ్యక్తులు ఇతరులకు హాని చేస్తూ ఉంటారు. కాలక్రమేణా అలాంటి వ్యక్తులు మీరు చెప్పిన దానిని వారి సొంత ప్రయోజనం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కారణంగా మీరు ఈ స్వార్థపరులతో మీ బాధలను ఎప్పుడూ పంచుకోకూడదు. చికాకు కలిగించే వ్యక్తులు. కొంతమంది ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు. ఇది వారికి మీపై కోపం తెప్పించవచ్చు. కొన్నిసార్లు అసూయ కూడా కలిగిస్తుంది. ఇది వారు మీకు చెడు చేసేలా కూడా చేయవచ్చు. మీరు అలాంటి వారికి మీ బాధలు చెబితే వారు మీ విచారంలోనూ వారి ఆనందాన్ని కనుగొనడం ప్రారంభిస్తారు. మీ విచారాన్ని ప్రతికూల మార్గంలో ప్రచారం చేయడానికి వెనుకాడరు. తెలుసుకున్నారు కదా! మన బాధను ఎలాంటి వారితో పంచుకోకూడదో. కాబట్టి ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా మన బాధలను ఇటువంటి వ్యక్తులతో అస్సలు పంచుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.